పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్లిచ్చిందన్నారు కేసీఆర్. తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యారు కానీ కొడంగల్కు నీరు రాలేదు, రానివ్వలేదని విమర్శించారు. అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా దారుణానికి రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బకొట్టిన పార్టీలు, 2 పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. అన్యాయం చేసిర్రు, మన పాలమూరుని ఎండబెట్టిండ్రు. కానీ 2009 నాడు వలస వచ్చి పాలమూరులో ఊరు లేనోడు, పార్లమెంటులో నోరు తెరవనోడు తెలంగాణ రాష్ట్రం వస్తే మన బతుకులు బాగుపడతాయి, కొడంగల్లో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని మన అందరం కష్టపడి ఎంపీగా గెలిపించినాం. ఆయన ఎంపీ అయ్యిండు, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మన కొడంగల్కు నీళ్లు రానియలే, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు అట్లనే ఉండిపోయింది, కల్వకుర్తి అట్లే ఉండిపోయింది. భీమా, నెట్టెంపాడు, తుమ్మిళ్ళ, ఆర్డిఎస్ ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి, ఎస్ఎల్బిసి టన్నెల్ కావచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుందని కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అది ఆదాయాన్ని పెంచుతుందన్నారు ముఖ్యమంత్రి. మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది, రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది, రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది. నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వాడిపోయిందంటావు, నువ్వు వచ్చేమో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటున్నాడు. ఇదేమన్నా పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా? నేను ఎవరినేం దుబాయ్కు పంపుతా అని మోసం చేయలే. భూములు, ప్రభుత్వ భూములు, పరిశ్రమలు పెట్టడానికి రైతులు అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్నగాక మొన్న మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు 12 లక్షలు ఇస్తామన్నాం. మా రైతులందరూ కాదు కూడదన్నారు. ఏం కావాలన్నా అడగమని మా శ్రీహరికి, మా శివకుమార్ రెడ్డికి చెప్పిన, మా పరిణికమ్మకు చెప్పిన. వాళ్ళు పోయి మాట్లాడిను, వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న. ఫ్యూచర్ సిటీపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అవి కావన్నారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బ్రోది జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్ని కావు, అందరికి కావు. రాష్ట్ర మంత్రి చేసిన అంటావు, కేంద్ర మంత్రి చేసిన అంటావు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేసిన అంటావు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అంటావు. నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు, వాడెవడో వస్తాడంటే వంతారనా బొంతారనా, ఇవనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా? మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము. నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు, నన్ను గెలకకు. కాంగ్రెస్ చర్యల వల్ల తెలంగాణ గ్రోత్ రోజుకు పడిపోతుందని కేసీఆర్ విమర్శించారు. అయితే దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. అన్నింటిపై చర్చిద్దాం, రావాలన్నారు. 2500 దిక్కు లేదు మహిళలకు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాట పాడు. ఏమి ఎట్లా చేస్తావా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను? నీ దగ్గర ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్లా తీసుకుపోవాలి? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళు ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచాలి నేను 4 ఏళ్ల దాకా. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం.
వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. తమ ప్రభుత్వంలో పాలమూరు ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులుగా చేశామన్నారు కేసీఆర్. అయితే ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. 10 ఏళ్ల పాలనలో పాలమూరు ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఎద్దేవా చేశారు. రేలంపాడు రిజర్వాయర్ అంటే అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి దీన్ని కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం, 4 TMs చేసినాం, పంట పండాలి కాబట్టి. అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, బీమా ద్వారా, బీమా phase 1, phase 2 ద్వారా అన్ని కలిపి 6.5 లక్షల ఎకరాలకు. వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే, ఎంత బాధాకరం అంటే, కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. 10 ఏళ్లలో ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు ఆనాడు మొదలు పెట్టిన భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, SLBC కావచ్చు, డిండి కావచ్చు, ఏ ప్రాజెక్టు పూర్తి చేయలే, ఏ ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలే. కానీ 1,83,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండు. 1,000 కోట్ల రూపాయలు వాళ్ళ కుటుంబం కమిషన్లు కొట్టింది. ప్రభుత్వ పథకాలు ఎవరికైనా అందకపోతే సర్పంచ్లు లెక్కలు రాసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. వారందరికీ సన్నబియ్యం, ఫ్రీ కరెంట్ ఇచ్చే బాధ్యత తనదన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మందికి సన్న బియ్యం అందిస్తున్నాం. ఇంకెవరికైనా సన్న బియ్యం అందకపోతే మీరు పేర్లు రాసుకరండి. ప్రతి వ్యక్తికి సన్న బియ్యం 6 కిలోలు వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మీరు తీసుకోండి. ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పినాం. ఏ పేదవాడి ఇంటికైనా ఉచిత విద్యుత్తు 200 యూనిట్లు రాకపోతే వాళ్ళ పేర్లు రాసుకోండి. మీరు రాసిన ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్ ఇచ్చే బాధ్యత మీ అన్న, మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఎవరైనా బస్సు కిరాయి అడిగితే నా దృష్టికి తీసుకురండి. ఆ కండక్టర్కు, డ్రైవర్కు చెప్పండి. ఒకవేళ కిరాయి పైసలు ఎక్కడైనా అడిగితే మా అన్నకి చెప్తాం, మా అన్నకి చెప్తే నీ నౌకరు ఊడుతుందని వాళ్ళకి చెప్పండి. కృష్ణా జలాలో జరుగుతున్న దారుణాలపై అగ్గిరాజేస్తామన్నారు కేసీఆర్. అందుకోసం 3 చోట్ల భారీ బహిరంగ సభలు పెడతామన్నారు. అయితే ఈ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. మీటింగ్ అయినా పెట్టుకో, సంతలో బర్రెలైనా కాసుకో అని ఎద్దేవా చేశారు. గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినం. ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. ఇవాళ కేసీఆర్ కూడా గట్టిగా మాట్లాడుతుండు. ఈడ మాట్లాడుతాం రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రెలను కాసుకో, మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇట్లకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు. పెబ్బేర్లో పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రెం కాసుకోపో, నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? ఇక ఉపేక్షించేది లేదు, ఎక్కడికక్కడ ప్రభుత్వం తీరును ఎండగడతాం, తోలు తీస్తామన్న కేసీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్. సీఎంగా పనిచేసిన వ్యక్తి తోలు తీస్తా లాంటి మాటలు మాట్లాడమేంటన్నారు. మాకు 2 బాధ్యతలని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదోటి ఇదోటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు ఊసి
ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఇయ్యాలటి దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నీరు వేయి, మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చింది అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం, రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతున్నాం. ఇప్పుడు మొదటికే ముప్పు వచ్చే పరిస్థితి ఉంది. ఆ మిత్తిలో భాగంగానే నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి బోర్ల పడి మక్కెలు ఇరిగి మూలకు పడ్డాడు. ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మనిషిలాగా మంచి చెప్తాడేమో అనుకున్నా. తోలు తీస్తా అని అన్నాడు. తోలు తీస్తాడంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా, అయ్యేగా నా సంగతి వదులు కానీ మా సర్పంచులు వచ్చిండ్రు, రా ఏ తోలు తీస్తావురా, నీ తోలు తీసుడు కాదు నిన్ను చీరి చింత కట్టి చింత మడకల ఏలాడేసి కొడతారో లేదో మా సర్పంచులు, రా కొడంగల్కి వస్తావా లేకపోతే మమ్మల్ని చింతమడకకు రమ్మంటావా, మా సర్పంచులను దోల్తా. సోయి లేని మాటలు, స్థాయి లేని విమర్శలు. ఒక్కటన్నా అక్కడికి వచ్చే మాట మాట్లాడేండా? బీఆర్ఎస్ హయాంలోనూ ఎంఓయూ చేసుకున్న ప్రతిదీ రాలేదని కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. 2 ఏళ్ల కాలంలో అనేక రంగాల్లో పెట్టుబడులు తీసుకొచ్చాం, రానున్న 3 ఏళ్లలో ఇంతకు మించి 3 ఇంతలు తీసుకొస్తామన్నారు. ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి, కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. మేము దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం. స్టెప్ అప్ చేసుకుంటూ వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవులు పెట్టలే, ఏమి లేదు, పరదాలు కట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. ఈరోజు వారి ప్రభుత్వంలో కూడా ఎంఓయూ చేసుకున్న ప్రతి కంపెనీ రాలేదు, మాకు అర్థం తెలుసు దాని గురించి. మేము ఎప్పుడూ ఆ విషయాలని కూడా రచ్చ చేయలేదు. ఎందుకు చేయలేదు? పెట్టుబడులు రావాలి, ఇది కంటిన్యూషన్ ప్రాసెస్. ఎక్కడ ఆ కంపెనీలకు సంబంధించిన వీలు సౌకర్యం ఉంటుందో, సబ్సిడీలు, రాయితీలు, వారికి సంబంధించిన లాభాలు ఏ విధంగా జరుగుతాయో దానికి సంబంధించి ఆ రాష్ట్రాల్లో పోయి తిరిగి వారికి సానుకూలంగా అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో వారు పెట్టుబడులు పెట్టి ముందుకెళ్తారు. వారే చెప్పిన ఫాక్స్కాన్ కు సంబంధించి ఇతర రాష్ట్రానికి పోయింది. కానీ ఈరోజు మేము ధైర్యంగా చెప్తా ఉన్నాం, రాసి పెట్టుకోండి. ఐటీ గానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో గానీ, ఈ రోజు ఏరోస్పేస్ గానీ, డిఫెన్స్ గానీ, బయో సైన్సెస్ రంగాల్లో ఇప్పటికే ఎక్కడ లేనంత ఈకో సిస్టమ్ ని డెవలప్ చేస్తూ పెట్టుబడులు తీసుకొచ్చాము 2 సంవత్సరాల కాలంలో. ఇంకా 3 ఇంతలు తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమల అభివృద్ధి గాని, ఉపాధి కల్పనలో ముందుండే కార్యక్రమం చేస్తాం. రేవంత్ రెడ్డిది మరుగుజ్జు మనస్తత్వమని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అయితే 6 అడుగులుంటాడు కానీ ఆయన తల ఎక్కడుంటుందో తనకు తెలియదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ లాంటి వ్యక్తి బెదిరింపులకు ఎవరూ భయపడేవారు లేరిక్కడ అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి గారు ఎంత మరుగుజ్జు మనస్తత్వం అంటే, కేసీఆర్ గారు 7ంటికి ప్రెస్ మీట్ అయితే ఆయన 9 గంటలకు రాత్రి 9:30కి ఇంట్లో చిచ్చాటు పెట్టడం అంటేనే ఆయన ఎంత సంకుచిత మనస్తత్వంతో, ఎంత మరుగుజ్జు మనస్తత్వంతో ఆయన గారు ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమైతా ఉంది. కేసీఆర్ గారి వ్యక్తిత్వం ఏమో హిమాలయాల పర్వతాలంత ఎత్తుగలిగిన వ్యక్తిత్వం కేసీఆర్ గారి. రేవంత్ రెడ్డిది ఏమైపోయిందంటే ఒక మరుగుజ్జు మనస్తత్వం, సంకుచిత భావాలు కలిగినటువంటి వ్యక్తి. కేసీఆర్ గారు నేను ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు, కానీ రేవంత్ రెడ్డి గారు చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. ఇంకా పక్కలో ఒక నలికుట్లోడు ఉంటాడు, 6 అడుగులు ఉన్నా అనుకుంటాడు, అంత తలకాయ ఎక్కడుందో నాకు తెలియదు. కేసీఆర్ వచ్చి గర్జించిందంట, గర్జనకు నేను పోయి లోపల దాచుకున్నంట. ఇక కేసీఆర్ గర్జనలు గర్జించినట్టు లేవురా నాయన. మీ గాండ్రింపులకు, మీ బెదిరింపులకు, ఉడత ఊపులకు భయపడ్డాడు ఎవడు లేడు బిడ్డ. ఈడ దుక్కి దున్నిన చేతులు ఉన్నాయి. మీరేదో తోలు తీస్తా అంటే తీపించుకోనికే లేవు. నీ కండలు కరిగినాయి, మిగిలిందే తోలు. ఫస్ట్ నీ తోలు సంగతి చూసుకో. ఎన్ని ఎలక్షన్లు జరిగినా సిగ్గు లేకుండా అన్నిట్లలో డిపాజిట్లు పోతున్నా, బండకేసి కొడుతున్నా, బుద్ధి రాలే. ఇప్పటికైనా మారుండ్రి.